సచివాలయ ఉద్యోగులు వీధి నిర్వహణల పట్ల నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడంతో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని మాధవరం 1వ గ్రామంలోని 1వ సచివాలయం మంగళవారం మూతపడటంతో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకు వస్తున్న ఉద్యోగులు సమయపాలన దిశగా విధులకు హాజరు కాకపోవడంతో సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రాంత ప్రజలు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ జీతం తీసుకుంటూ సమయపాలన దిశగా విధులకు హాజరు కావడం లేదని, అధిక ఉష్ణోగ్రత పట్ల పలు ప్రాంతాల త్రాగునీరు కూడా రావడం లేదని సమస్యలు చెప్పుకుందాము అంటే ఇక్కడ దిక్కులేరని తెలిపారు. పంచాయతీ సెక్రటరీ లక్ష్మీ నరసయ్య ఉదయం 11:15 సచివాలయం తెరవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిప్యూటీ ఎంపీడీఓ మెహతాబ్ యాస్మిన్ను నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం జీతం తీసుకుంటూ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఎంపీడీఓ దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్లారు. సచివాలయ ఉద్యోగుల పనితీరు మారకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెడతామని తెలిపారు. ఈ విషయమై గ్రామ సచివాలయ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీ నరసయ్య వివరణ కోరగా సచివాలయ ఉద్యోగులపై అధికారులు ఆదేశాలతో 5 మంది ఉద్యోగులు కడపకు ట్రైనింగ్కి వెళ్లారని, వీఆర్ఓ సర్వేయర్ విధులకు సరిగ్గా రావడం లేదని తెలిపారు. ఇక మీదట సమస్యలు రాకుండా సమయపాలన దిశగా ప్రతి ఉద్యోగి వచ్చేటట్లు చూస్తానని తెలిపారు. నా పేరు లక్ష్మీ నరసయ్య. నేను ఇక్కడ డీడీఓగా పనిచేస్తున్నాను. నేను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు వచ్చేసి చెత్తబండి ఫోటోలు పెడుతున్నాను ఆన్లైన్లో. అదిగా సార్ సచివాలయ సిబ్బంది 11 నేను వచ్చేసి 9 ఇక్కడ అంతా చూసుకొని పోతున్నాను. ఈరోజు వచ్చేసి సచివాలయ ఉద్యోగస్తులందరూ సెన్సస్ ఉందని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. అంటే కార్యాలయం రాష్ట్రాలకి పోతారా సార్? వాళ్ళు సచివాలయం వాళ్ళకు 9కే ఇచ్చారులేనా వాళ్ళు సెన్సస్ ప్రోగ్రాము, కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. సెన్సస్ వాళ్ళకి ఆర్డర్ అంటే ఒక్కరు కూడా ఎవరు లేకుండా అందరూ వెళ్ళిపోయారా? వాళ్ళు ఉన్న వాళ్ళంతా 4 5 మందికో ట్రైనింగ్ వేసినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. వీఆర్ఓ సర్వేర్ గారు వాళ్ళు రారు. ఎందుకంటే కన్నా వీఆర్ఓ గారు ఎప్పుడు మాటలు చెప్పినా కూడా ఎంఆర్ఓ ఆఫీస్ అని చెప్పేసి అతను ఆనే ఉంటాడు. సర్వేర్ కూడా మాకు ఏదో ఫీల్డ్ వర్క్ ఉందని చెప్పేసి ఆమె సచివాలయానికి కూడా సరిగా రాదు. మేము చాలా మాటలు మందలిచ్చినాము, అయినా చెప్పినా కూడా ఆమె ఇదే విషయాన్ని ఎంపీడీఓ గారి దృష్టికి పైవారి దృష్టికి కూడా తీసుకొని పోయినాము. కాబట్టి ఇక్కడ ఏఎన్ఎం ఉంటుంది. ఏఎన్ఎం వచ్చేసి ఆడ మన పాత పంచాయతీ ఆఫీసు క్లస్టర్ ఉంది కదా, ఆడికి పోతుంది ఆమె ఉదయాన్నే వచ్చి. కాబట్టి మేము ఈరోజు మాత్రం సెన్సస్ పోయినందువల్ల లాక్లో ఉందినా. ఆ మహిళా పోలీస్ అనే ఆమెకు సెన్సస్ వేయలేదని అన్నారు. ఆమెకు ఫోన్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి ఆమెకు తెలుపుతాము, మేడం కూడా తెలుపుతాము. అదేనా.